నాకు కూడా డౌట్ వచ్చింది. అసలు భూమి ఆగకుండా కాన్స్టెంట్గా సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుంది, ఎందుకు తిరుగుతుంది? చంద్రుడు కాన్స్టెంట్గా ఆగకుండా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ స్పీడ్ తోటి భూమి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ఆకాశంలోకి రాకెట్ వెళ్ళిపోతుంది, రాయిసిరైతే పైకి కింద తిరిగి వచ్చేది. భూమి మీద ఎక్కడైనా ఒక వస్తువు పెట్టామనుకోండి, ఒక కార్ పార్క్ చేసామనుకోండి, ఒక రాయి పెట్టామనుకోండి, ఒక స్తంభం బాతామనుకోండి, ఒక ఇల్లు కట్టామనుకోండి, కదలకుండా కాన్స్టెంట్గా అలాగే అక్కడే ఎందుకు ఉండిపోతాయి? గ్రావిటీ అంటే ఏంటి? భూమి మీద ఒకలాగా, ఆకాశంలో ఒకలాగా, ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్కలాగా ఉంటుందా? ఆకాశంలో ఒక చిన్న రాయొచ్చి భూమి మీద పడింది అనుకోండి, ఒక మహా విధ్వంసం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఎక్కడన్నా ఒక బస్సు ఆగింది అనుకోండి, ఒక మనిషిని ఎడితే కదలదు, ఎక్కువ మంది జనాలు కావాలి. ఎందుకు అలాగా? ఒక షార్ట్ డిస్టెన్స్ అనుకుంటే పట్టుకొని చెప్తాం, ఒక 20 మీటర్లో 10 మీటర్లో. ఒక లాంగ్ డిస్టెన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఇండియా అనుకోండి, ఎలా కొలుస్తాం? భూమి యొక్క డయామీటర్ మనకు తెలుసు, ఎలా కొలిసాము? చుట్టుకొలత మనకు తెలుసు, ఎలా కొలిసాము? చంద్రుడి యొక్క డయామీటర్ చుట్టుకొలత కూడా తెలుసు మనకి, ఎలా కొలిసాము? భూమి ఎంత స్పీడ్తో కూడా తిరుగుతుందో మనకు తెలుసు, ఎలా కొలిసాము? చంద్రుడు ఎంత స్పీడ్తో తిరుగుతుందో కూడా మనకు తెలుసు, ఎలా కొలిసాము? భూమి మీద వాటర్ ఏమో 71%, ఎర్త్ ఏమో 29% ఉంది, మనకు తెలుసు, ఎలా తెలుసు? ఒక ట్రయాంగులర్ షేపు, రెక్టాంగులర్ షేపు, ట్రిబ్జల్ షేపు, సర్కిల్ ఏదో షేప్ అనుకోండి, ఒక ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఒక ఇర్రెగ్యులర్ షేపు, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో ఉందనుకోండి, దాన్ని ఏరియాస్, వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం ఫార్ములాస్ ఉన్నాయి? అసలు యూనివర్స్ అంటే ఏంటి? భూమికి చంద్రుడికి మధ్యలో ఉన్న దూరం ఎంత? నేచర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇలాగే మనకి అనేకమైన క్వశ్చన్స్ మన మైండ్లో రైజ్ అవుతూ ఉంటాయి. గెలీలియో ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద ఏది ఎలాగుండాలో అది అలాగే ఉంటుందని అంటున్నాడు. ఏంటి అదేంటి? ఏది ఎలాగుండాలో అది అలాగే ఉంటుంది అంటే కాన్స్టెంట్గా స్టేషనరీలో ఉన్నటువంటి వస్తువులు, అంటే కదలకుండా ఒకే చోట ఉండిపోయే వస్తువులు అవి అలాగే ఉండిపోతాయి. కదులుతూ యూనిఫామ్ మోషన్లో తిరిగే వస్తువులు అవి అలాగే తిరుగుతూ ఉంటాయి. ఎప్పటి వరకు? దాని మీద ఏదన్నా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసేంత వరకు. అంటే భూమి మీద ఒక రాయి ఉంది, కదలకుండా అది అలాగే ఉండిపోతుంది. ఎప్పటి వరకు ఉండిపోతుంది అంటే దాని మీద ఎవరన్నా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసేంత వరకు. అంటే మనము ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసి దాన్ని కదిపిస్తే తప్ప ఆ రాయి కదలకుండా అది అలాగే ఉండిపోతుంది అని గెలీలియో చెప్తున్నాడు. గెలీలియో ఇంకో మాట కూడా చెప్తున్నాడు, అదేంటంటే యూనిఫామ్ మోషన్లో తిరిగేటువంటి వస్తువు, ఆబ్జెక్టు అది అలాగే యూనిఫామ్ మోషన్లో తిరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? దాని మీద ఏదన్నా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసేంత వరకు అది అలాగే తిరుగుతూనే ఉంటుంది అని అన్నాడు. ఏంటది? ఒక బాల్ మనం తన్నామనుకోండి, బాల్ అలాగే ముందు కదులుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. బాల్ ఎప్పుడు ఆగిపోతుంది? దాని మీద ఏదన్నా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసేంత వరకు, అంటే ఫ్రిక్షన్ అప్లై చేసేంత వరకు. ఫ్రిక్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్ని కదలకుండా ఆపుతుంది కదా, యాంటీ డైరెక్షన్లో అప్లై చేస్తుంది కదా. ఎయిర్ కూడా బాల్ని కదలకుండా ఆపుతుంది కదా. సో దీన్నే గెలీలియో కనిపెట్టాడు అనమాట. దీన్ని రిఫరెన్స్గా బేస్ చేసుకునే న్యూటన్ ఒక ఫస్ట్ లానే బిల్టప్ చేశాడు. ఏది కదలకుండా అది అలాగే ఉండిపోతుంది, కదిలే వస్తువు యూనిఫామ్ మోషన్లో అది అలాగే ఉంటుంది, అన్లెస్ అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు. ఇలాంటివి మనం తెలుసుకున్నప్పుడు మనకి సైన్స్ మీద కాస్త అవగాహన వస్తుంది. కానీ దీని ఎగ్జాక్ట్ అప్లికేషన్ ఎక్కడ అనేది మనకు అసలు అర్థం కాదు. అంటే ఈ రిఫరెన్స్ ఇప్పుడుగా తీసుకుంటే న్యూటన్స్ ఫస్ట్ లా లేదా గెలీలియో థియరీ అనుకుందాం. వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే కాన్స్టెంట్గా ఉండేది స్టేషనరీగా ఉండేది స్టేషనరీగానే ఉంటుంది, యూనిఫామ్ మోషన్లో ఉండేది యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది, అన్లెస్ అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని అంటున్నారు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 స్పీడ్లోనో 30 స్పీడ్లోనో మనం ఒక కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకుందాం, ఒక యూనిఫామ్ మోషన్లో వెళ్తున్నాం అనుకుందాం. సడన్గా బ్రేక్ అప్లై చేసాం. సడన్ బ్రేక్ ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్. కాన్స్టెంట్గా మన బాడీ ఉంటుంది, ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది? మన బాడీ ముందుకు పడిపోతుంది. అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. దీనివల్ల మనకి ఏమర్థమైంది? బాడీ ముందుకు పడిపోతుంది కాబట్టి బాడీ మూమెంట్ని మనం కంట్రోల్ చేయాలి. బాడీ మూమెంట్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ అనేది ఇన్నోవేషన్ ఇలా జరిగింది. ఎయిర్ బ్యాగ్స్ ఇన్నోవేషన్ ఇలా జరిగింది. దిస్ ఈస్ ద ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ ద న్యూటన్స్ ఫస్ట్ లా. ఇప్పుడు మనం ఒక 2 విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకటి సెంట్రిఫిటల్ ఫోర్స్, 2 గ్రావిటేషనల్ ఫోర్స్. 2 కూడా ఫోర్సెస్, బట్ ఏంటంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సెంట్రిఫిటల్ ఫోర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాం అనుకున్నాం. ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే సడన్గా టర్నింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ టర్నింగ్ వచ్చిందని అనుకున్నాం. లెఫ్ట్ టర్నింగ్ వచ్చినప్పుడు ఫాస్ట్గా లెఫ్ట్కి మనం టర్నింగ్ చేస్తూ ఉంటే కారు మాత్రం దాని స్పీడ్ వల్ల రైట్కి మూవ్ వలన ఫోర్స్ని డెవలప్ చేస్తుంది. ఈ
రోడ్డును దాటి బయటికి డెవలప్ చేసేటువంటి ఫోర్స్ని మనం ఈ సెంట్రిఫెటల్ ఫోర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇంకోటి గ్రావిటేషన్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఓన్లీ భూమి మీద మాత్రమే ఉండదండి, ప్లానెట్లో అన్ని ప్లానెట్ల మీద కూడా ఈ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉంటుంది. యూనివర్స్లో పెద్ద ఆబ్జెక్ట్కి చిన్న ఆబ్జెక్ట్కి ఒక అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ప్రతి పెద్ద ఆబ్జెక్టు దాని దగ్గరలో ఉన్న చిన్న ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ అట్రాక్ట్ చేసేటప్పుడు కొంత ఫోర్స్ డెవలప్ అవుతుంది, ఆ ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్సెస్ అని అంటారు. ఇప్పుడు ఈ రెండు విషయాల గురించి ఎందుకు స్టడీ చేస్తున్నామంటే, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అసలు భూమి ఎందుకు సూర్యుని చుట్టూ తిరుగుతుంది, చంద్రుడు ఎందుకు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని నాకు డౌట్ వచ్చింది అని చెప్పేసి అన్నాను కదా. వాటి గురించి మనకు తెలుసుకోవాలంటే ముందు ఈ గ్రావిటేషన్ ఫోర్సెస్, సెంట్రిఫెటల్ ఫోర్సెస్ గురించి మనకి అవగాహన రావాలి. ఇప్పుడు ఈ రెండు ఏంటి అనే విషయం మనకు తెలిసింది కదా. సరే, ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుంది అనేది గురించి చెప్తున్నాను. భూమి ఈ సెంట్రిఫెటల్ ఫోర్సెస్ని డెవలప్ చేస్తూ వస్తుంది అనమాట. ఈ గుండ్రంగా తిరిగేటప్పుడు సెంట్రిఫెటల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ సెంట్రిఫెటల్ ఫోర్స్ వల్ల కక్షను దాటి బయటికి వెళ్ళిపోకుండా సన్ ఏమో బై గ్రావిటేషన్ ఫోర్స్ తోటి ఈ కక్షలోకి లాగుతూ ఉంటుంది అనమాట, బై గ్రావిటేషన్ ఫోర్స్. ఈ గ్రావిటేషన్ ఫోర్స్ సెంట్రిఫెటల్ ఫోర్సెస్ని డెవలప్ చేసే మధ్యలో ఒక యాక్సిలరేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ యాక్సిలరేషనే ఎర్త్కు ఉండేటువంటి స్పీడ్. ఇది కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది. అందుకే ఆర్బిట్ని దాటి కక్షను దాటి ఎర్త్ బయటికి వెళ్ళదు, కక్షను దాటి చంద్రుడు బయటికి వెళ్ళదు, కక్షను దాటి ఏ యొక్క ప్లానెట్ బయటికి వెళ్ళదు. ఆ సెంట్రిఫెటల్ ఫోర్సెస్ని ఓవర్కమ్ చేస్తూ సన్ గ్రావిటేషన్ ఫోర్స్ తోటి కక్షలో ఉండేటట్లు చేసి యాక్సిలరేషన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. చూడండి, మనం జీవితంలో ఏదైనా మంచి పని చేయడానికి స్టార్ట్ చేసినప్పుడే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ తిరుగుతూ ఉంటాయి. మన ఫ్రెండ్స్ రూపంలోనూ, ఫ్యామిలీ మెంబర్స్ రూపంలోనూ, రకరకాల వాళ్ళ మెంబర్స్ రూపంలోనూ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నీ వల్ల అది కాదు, నువ్వేం చేయలే, నీ మొహంలే, ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. మనకి రెగ్యులర్గా అవి కనపడుతూనే ఉంటాయి. అంటే న్యూటన్ సరిగ్గా ఇదే చెప్తున్నాడు. ఏంటంటే ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అని అంటున్నాడు. అంటే ఏదైనా మనం పని, ఒక పాజిటివ్ పని మనం మొదలెట్టాలంటే దానికి ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా ఆపోజిట్ రియాక్షన్స్ అనేది ఈక్వల్గా డెవలప్ అవుతాయి అని అంట. అంటే ఒక ఆబ్జెక్ట్ మనం మూవ్ చేయాలంటే ఆబ్జెక్ట్ మీద ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తామో ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫోర్సెస్ అనేది అంతే డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్పేస్లోకి రాకెట్ పంపించాలి అనుకోండి, ఎంత ఫోర్స్ తోటి పంపించాలంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే ఎక్కువగా ఫోర్స్ అప్లై చేయాలి. ఎందుకంటే రాకెట్ మీద పడే ఫోర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ గ్రావిటేషనల్ ఫోర్సెస్ కంటే కూడా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తేనే మనం యూనివర్స్లోకి, అంటే స్పేస్లోకి, ఆర్బిట్లోకి మనం ఈ రాకెట్ని, స్పేస్ షటిల్స్ని, స్పేస్ క్రాఫ్ట్స్ని మనం పంపించగలుగుతాం. అదే న్యూటన్స్ థర్డ్ లా. సో న్యూటన్ ఏం చేసాడంటే ప్రకృతి ఎలా ఉంది అనే దాన్ని గమనించాడు. అంటే ఏంటంటే భూమి ఎందుకు కదులుతుంది, నక్షత్రాలు ఆకాశంలో ఎందుకు ఉన్నాయి, చందమామ భూమి మీద ఎందుకు పడిపోవట్లేదు, మనము అంటే భూమి సూర్యుడిలోకి ఎందుకు కలిసిపోవట్లేదు. సో వీటన్నిటి అంటే ప్రకృతిని అబ్జర్వ్ చేయటం వల్ల అసలు ఇది ఎలా నడుస్తుంది అనే విషయం మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో ఈ రీసెర్చ్ బేసిస్లోనే 3 లాస్ వచ్చినాయి. ఆ 3 లాస్ బేస్ చేసుకొని ఇప్పుడు ప్రపంచం నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ట్రావెలింగ్ అంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వెహికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెహికల్ డిజైనింగ్లో వెహికల్కి ఎంత లోడ్ పడుతుంది, ఆ లోడ్ని డిజైన్ చేసేది, లోడ్ని ఎస్టిమేట్ చేసేదే న్యూటన్స్ లా. వెహికల్ ముందుకు కదలాలి. వెహికల్ ముందుకు కదలాలంటే ఏం కావాలి? ఫోర్స్ కావాలి. ఈ మెకానికల్ టెక్నాలజీ చెప్పాలంటే ఫోర్స్ అంటే టార్క్. సో ఒక 2 వీలర్ ఉందనుకోండి, ఈ 2 వీలర్ ముందుకు వెళ్ళాలి. 2 వీలర్స్లో ఎంత లోడ్ పడుతుంది? ఒక 2 లోడ్ పడుతుంది. ఇంకేం లోడ్ పడుతుంది? స్టాటిక్ లోడ్ పడుతుంది. స్టాటిక్ లోడ్ అంటే ఏంటి? వెహికల్ యొక్క లోడ్. ఈ 3 లోడ్స్ కలిపి ఇంత లోడ్ ఉన్న వెహికల్ ముందుకు కదలాలంటే ఎంత ఫోర్స్ కావాలి, ఇంత ఫోర్స్ జనరేట్ చేయాలంటే ఎంత టార్క్ ఉండాలి. సో దాన్ని బట్టి వెహికల్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే కార్ డిజైన్ చేస్తారు, అలాగే ప్రతి ఒక్క వెహికల్ని డిజైన్ చేస్తారు. దీన్ని డిజైన్ చేయడానికి న్యూటన్ యొక్క లానే బేసిస్ అనమాట. సో సేఫ్టీ పర్పస్లో ఇందాక మనం చెప్పినట్టుగా సీట్ బెల్ట్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇవన్నీ కూడా న్యూటన్స్ లాస్ బేస్ చేసుకుని మనం డెవలప్ చేసాం. ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్లో న్యూటన్స్ యొక్క లాస్ని బేస్ చేసుకుంటాం. అంటే ఏంటంటే ఎంత లోడ్ పడుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, స్లాబ్ లే చేయాలనుకోండి, స్లాబ్ మీద ఏం లోడ్స్ పడతాయి, ఆ లోడ్స్ ఉంటే ఎంత మనం డిజైన్ చేయాలి. సో స్లాబ్ థిక్నెస్ ఎలా డిజైన్ చేయాలి, స్లాబ్లో ఉన్నటువంటి రెయిన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేయాలి అనేది కూడా న్యూటన్స్ లాస్ బేస్ చేసుకుని ఉంటుంది. ఈ రోజుల్లో మనం మొబైల్ వాడాలంటే శాటిలైట్ ఉండాలి. శాటిలైట్ ఉండాలంటే మనం శాటిలైట్ని పంపించాలి. శాటిలైట్ పంపించాలంటే రాకెట్ ఉండాలి. రాకెట్ని పంపించాలంటే రాకెట్ యొక్క థియరీ ఏదైతే న్యూటన్స్ థర్డ్లో ఉందో, ఎవ్రీ ఫోర్స్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే దానికంటే ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని ఓవర్కమ్ చేసి మనం ముందుకు వెళ్తాం. అంటే గ్రావిటీని ఓవర్కమ్ చేసి స్పేస్లోకి రాకెట్ వెళ్ళింది.
సో రాకెట్ తోటి శాటిలైట్ సెట్ అయింది, శాటిలైట్ తోటి టెక్నాలజీ రంగంలోకి ప్రపంచం అడుగులేసింది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రతి డెవలప్మెంట్లో న్యూటన్స్ లాస్ ఉన్నాయి. సో నేనేంటంటే న్యూటన్స్ లాస్ గురించి నాకున్న అవగాహనలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఎందుకంటే ఎక్కువ అందరికీ తెలిసి ఉండొచ్చు. సో నాకు తెలిసినంతలో నేను చెప్పాను. సో మీకేమన్నా నేను చెప్పిన దాంట్లో మిస్టేక్స్ కనుక ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ ఇన్ దిస్ కామెంట్ బాక్స్. మీకు ఒకవేళ ఏమాత్రం నచ్చుతుంది లేదా నచ్చింది అనే ఒపీనియన్ ఉంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.